నమస్కారం. ఈరోజు నేను కంచరపాలెం పోలీస్ స్టేషన్లో విశాఖపట్నం సిపి సార్ వారి ఉత్తర్వుల మేరకు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో పూర్తి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సిపి గారి ఉత్తర్వుల మేరకు, సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఈ గంజాయి ఏవైతే కుర్రోళ్ళు చెడిపోతున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతాం. అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా 24/7 అందుబాటులో ఉండి అందరికీ కూడా పోలీస్ సేవలు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా అందిస్తామని చెప్తూ విశాఖపట్నం సిటీ పోలీస్కి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, మన కంచరపాలెం పరిధిలో చాలామంది రౌడీ మూకలు కానీ కొంచెం ఈ మధ్యన చిన్న పిల్లలు కూడా తయారవుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వాళ్ళ తల్లిదండ్రులు అదే ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిందే, ఈ మద్యం మత్తులో కానీ ఈ డ్రగ్స్ గాంజా మత్తులో కానీ పిల్లలు పడి వారి యొక్క బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మన కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 2-3 ప్రాంతాల్లో కూడా కుర్రాళ్ళు ఈ విధంగా బానిసై వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా అక్కడక్కడ చిన్న గొడవలు కూడా జరుగుతున్నాయి. వారందరి మీద కూడా లిస్ట్ అవుట్ చేసి సిపి గారి ఆదేశాల మేరకు వారిపైన ప్రత్యేకమైన నిఘా ఉంటుంది. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎవరైతే రౌడీ షీట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ మీద నిత్యం మా యొక్క నిఘా ఉంచి వారి యొక్క చర్యలు ప్రజాశాంతికి భంగం కలిగే విధంగా ఏవైనా ఉంటే వారి మీద కఠినంగా కూడా వ్యవహరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఏరియాలో కూడా ఎక్కడైనా గంజాయి రవాణా అటువంటిది ఏదైనా జరిగినా కూడా మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటున్నాం. మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ జ్ఞానాపురం ఏరియా కూడా ఉంది. అటువైపు నుంచి కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా పోలీస్ అవుట్పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఆ అవుట్పోస్ట్లో సిబ్బందిని కూడా సిపి గారు ఇచ్చారు. సో ఆ సిబ్బంది ద్వారా నిత్యం రైల్వే పోలీస్ వారి సహకారంతో అక్కడ కూడా నిఘా ఏర్పాటు చేసినాం. డెఫినెట్గా ఈ గంజాయి రవాణాని మన విశాఖపట్నం సిటీ ద్వారా వెళ్లకుండా మా ప్రయత్నం మేము ఖచ్చితంగా తీసుకుంటాం.